ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు మటుకు కోడిగుడ్డు బొరుగుల మిక్చర్ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుకైతే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ మటుకు తప్పకుండా చేయండి కోడిగుడ్డు బొరుగులకు కావాల్సిన పదార్థాలు సేర్ బొరుగులు అన్నమాట నిమ్మకాయ ఎర్రగడ్డ కొత్తిమీర టమాటా చూడండి ఫ్రెండ్స్ ఈ మటుకు సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి బొరుగుల మిక్చర్ కి పెద్దవైతే బాగుండదు ఉడకబెట్టిన కోడిగుడ్లు మిక్చర్ గరం మసాలా కారము ఉప్పు ధనియాల పొడి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా అయితే నూనె తీసుకున్నా నేను చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు బొరుగులు అయితే కలుపుకుందాం ఇప్పుడైతే బొరుగులు అయితే కలుపుకుందాము టమాటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర అయితే వేసుకుందాము తర్వాత అయితే గరం మసాలా వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే మంచి కారకారంగా అయితే కలుపుతాను ఉప్పు కారం అయితే వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కారం మటుకు ఇది ఎక్కువ ఉందన్నమాట కొద్దిగా సరిపడంత వేసుకుంటా తర్వాత అయితే ఉప్పు వేసుకుందాము ఫ్రెండ్స్ దీంట్లో మటుకు ధనియాల పొడిలో మటుకు తెల్లగడ్డ వేసుకున్నా అయితే నూనె వేసుకుందాము మంచిగా కలపాలి కాబట్టి ఇది మసాలా అంతా పట్టుకోవాలి కాబట్టి నూనె వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బుడ్డకారాలు అయితే వేసుకుందాము తర్వాత అయితే నిమ్మకాయ వేసుకుందాము చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే బయటికి పోయి 10 రూపాయలు కదా కొనుక్కొచ్చుకొని తింటాం సరిపోవు అనమాట అదే మన ఇంట్లో చేసుకుంటే 4 తినొచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా బొరుగుల మిక్చర్ అయితే మంచిగా అయితే కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కలుపుకోవాలి టమాటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర అన్ని మసాలా అయితే పట్టుకోవాలి కదా ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే కారమైన ఉప్పు అయినా వేసుకుందాము కొద్దిగా అయితే నూనె వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ బొరుగులు మిక్చర్ మటుకు మంచిగా అయితే కలిపెట్టేసా కిందికి పైకి కలవాలి కదా కలిపిన తర్వాత మటుకు లాస్ట్ మటుకు గుడ్డ అయితే వేసుకుందాం ముందే వేస్తే బాగుండదు కదా అంత మెత్తగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా కలుపుకున్నాము చూడండి టేస్ట్ అయితే చేస్తా ఎట్లున్నాయో ఉప్పు సరిపోయిందా లేదా ఉప్పు అన్ని సరిపోయినాయి ఇంకా పొడిగుడ్డు అయితే వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ గుడ్లు మటుకు సన్న పీసులు కోసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మటుకు సన్న పీసులు అయితే కట్ చేసుకున్నాము బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ చేసుకోండి ఈగల కాలం కాబట్టి ఈగలు అయితే బాగా వస్తున్నాయి గరం మసాలా చల్లుకొని వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ గుడ్ల మీద మటుకు గరం మసాలా చల్లుకొని ఉప్పు వేసి చల్లుకొని వేసుకుందాము అట్లే వేస్తే సప్పగా ఉంటుంది అనమాట తర్వాత ఉప్పు కారం వేసుకుందాం లైట్గా అయితే ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా బొరుగులలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు కారం చల్లుకుందాం కదా బొరుగులలో వేసుకొని ఊరికి గంటతో కలిపెట్టేద్దాము ఇప్పుడైతే ఉత్తి గంటతో అయితే అలా అనేసి ప్లేట్లో పెట్టుకొని తినేద్దాము మనం తింటా అంటే ఫ్రెండ్స్ ఈ గుడ్డు పట్టుకున్న తర్వాత మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకొని తినే అక్క మంచిగా అయితే ఉన్నాయని కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే మా ఆయనకి పెట్టిస్తాయి ఇప్పుడైతే ఇంట్లో ఉన్నాడు అనమాట చేయమని అంటే మా ఆయన కోసం అయితే బొరుగులు మిక్చర్ చేస్తాను మా విరాట్ కోసం అందు నాన్నకి ఇచ్చేస్తామా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే బొరుగుల మిక్చర్ అయితే తయారు చేస్తున్నాము మా ఆయనకి ఇచ్చేసేస్తా
చూడండి ఫ్రెండ్స్, నా కోసం అయితే బొరుగుల మిక్చర్ తీసుకున్నాం కదా, టేస్ట్ అయితే ఎలా ఉందో మీకైతే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు తీసుకొని బొరుగులలో తింటానా. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్, మంచి కారకారంగా పుల్లంగా మంచిగా అయితే గరం మసాలా వాసన బాగుంది అనమాట. మనకు చూడండి ఫ్రెండ్స్, మీరు కానీ ట్రై చేయండి. మా వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్, కారకారంగా సూపర్ అయితే టేస్ట్ ఉంది. మీరు కానీ ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. గుడ్ బై.